చిన్నపిల్లలు ఎట్లుంటారు? హలో, చిన్నపిల్లలు ఎట్లుంటారు? నీకు నచ్చింది ఉంటారా, వాళ్ళు నచ్చింది ఉంటారా? వాళ్ళు నచ్చినట్టు నీకు నచ్చినట్టు ఉంటారా? మరి మీరు వెజిటేబుల్స్ ఎట్లా వేయాలి? మీకు నచ్చినట్టు వేయాలి కూడా. నాకు నచ్చినట్టు వేయాలి బిజినెస్ మీరు. అంటే ఒక దృష్టిలో పట్టడం ఏం మీరు ఏ పని చేసినా కూడా కింద పంట పడుతుంది వేసాయి కింద మీద అందుకే ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం. లేట్ కూడా ఎక్కుతుంది మన అందరికీ. ఈ టాపిక్ మీద దగ్గర మొత్తం కింద అవుతుంది అందరికీ. డిస్టర్బెన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. నేను చెప్తున్న మాట ఏంటంటే వెజిటేబుల్స్ ఎందుకు తీసుకున్న కారణం ఏంటంటే డబ్బుల కోసం వెజిటేబుల్స్ రాలేదు. రియల్ చెప్పాలంటే నాకు 3 రీజన్స్ పక్క వెజిటేబుల్ రావడానికి. ఆ ఫస్ట్ రీజన్ ఏంటంటే నేను వెజిటేబుల్ ని కరోనా టైంలో చూసినాం. అలాంటి కరోనా బిఫోర్ చూసినాం. 2018లో పరిచయం అయింది వెజిటేబుల్. 2018 ఎప్పుడు 2018లో పరిచయం అయింది. గోల్డ్ షాప్ వచ్చి కానీ చెప్పిండు బిజినెస్ చెప్పిండు. బిజినెస్ చేసుకుంటే సార్ బాగుంటుందని చెప్పి మీకు దండ పెడతారు షాప్ నెక్స్ట్ రాకు నీకు గిరాకీ లేదు కూడా పర్లేదు చెప్పి ఇక్కడ భూమి మీద. హలో ఇంటున్నా ఏదో నాకెవరు అయ్యగారు వచ్చి ఒక అప్లైన్ వచ్చి జనగా జనాలని చెప్పి ట్యాగ్ చేసుకుంటా డబ్బు సార్ కొట్టుకుంటా నాకు కారణం చెప్పి వచ్చారు. నా దగ్గరికి ఇష్టంతో వచ్చినాడు. ఈ అవసరానికి ఎంత మస్తు టీం ఉంటుందని చెప్పి అనుకున్నాను. ఆయన డిసిషన్ కరెక్టే, కానీ ఆయన వృధా చేసి ఎందుకంటే నాకు అవసరం లేకుండా బిజినెస్ సర్వదు. ఈ రోజు నా మాట వినేటప్పుడు ఆడవాళ్ళు కానీ మొగోళ్ళు కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ ముందే అందరికీ ఎంతో క్లియర్గా ఈ రోజు ఇక్కడ కూర్చున్న హాల్లో కూర్చుని ఇప్పటికి అందరికీ వెజిటేబుల్స్ మీకు అవసరం ఉండొచ్చు, అవసరం లేకపోవచ్చు, కానీ ఎదుగులో ఖచ్చితంగా అవసరం వస్తుంది. ఎందుకంటే దప్పిక వేసిన బాయి కొనుక్కోలేదు. ఎవరన్నా దప్పిక వేసిన బాయి కొనుక్కో తెలుసా మీనికి అందరైనా? నీకు దాహం వేసిన బాయి కొనుక్కొని బోరేసుకొని వాటర్ రాలేవు. అప్పుడు పోదు ఆ బోరేసుకుని లోపల అది అడ్వాన్స్ ఆలోచన ప్రివెన్షన్ పెట్టడానికి అంటాం. హెల్త్ పరంగా కావచ్చు, లైఫ్ పరంగా కావచ్చు. క్లియర్గా 2018 పట్టించుకోవడం సార్ బ్లాక్ విషయం ఉంటుంది. ఎందుకంటే నా ఫోన్ నా ఇష్టం కదా, నా ఫోన్ నా ఇష్టం, నా కాలం నా ఇష్టం, కాలం నేను వేసుకుంటా. సేమ్ డైలాగ్ అన్నట్టు నా ఫోన్ నా ఇష్టం బ్లాక్ విషయం పెట్టే సార్ని. ఈ రోజు బ్లాక్ విషయం పెట్టించుకున్న వ్యక్తి సాధించడం ఎప్పుడైనా 20 లక్షలు నెలకి ఇంతమంది 20 లక్షలు. లాస్ అయింది నేనా కదా, లాస్ అయింది నేనా కదా, లాస్ అయింది నేనా కదా. 3 సార్లు అంట ముడుగోడా మీ మైండ్లో కూడా. ఈరోజు మీ అప్లైన్స్ నెగ్లెక్ట్ చేసినప్పుడు మీటింగ్ అయిపోయిన బయట మనకి ఏ అబ్బాయి మీటింగ్ ఎందుకు మీటింగ్ అని అన్నాం అనుకో, నీకు 3 తరాలతో అర్థమవుతుంది. ఎంత 3 తరాల తర్వాత లేదు. నీ మైండ్ లో 3 పాజిటివ్ ఆన్ చేసుకొని ఓన్లీ పాజిటివ్ మైండ్ సెట్ ఉండి నీకు ఏదైనా మైండ్ లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ అంటే ఈ కంపెనీ ఉంటుందా పోతుందా, నేను చేస్తానా చేయనా, నేను తక్కువ చదువుకున్నా, నేను ఎక్కువ చదువుకోలేదు, నేను నల్లగా ఉన్నా, నేను పొట్టికున్నా, నేను పొడుగున్నా, నా కులం తక్కువ ఉంది, నా ఊరు నాకు విలేజ్ బ్యాక్గ్రౌండ్, నాకేమో నా మైండ్ లో అంత ఆలోచన చెప్పాల్సిన లేదు అని కొంతమంది డౌట్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఆ డౌట్ ని మీరు ఏం చేయాలంటే నీట్గా రాసి పెట్టుకొని తీసుకొచ్చిన వ్యక్తి దగ్గర అడిగితే ఒక క్లారిటీ ఖచ్చితంగా ఇస్తాం. బాగుంటుంది మాట. ఎందుకంటే సక్సెస్ కావాలనుకోవడం భూమి మీద అందరికీ, కానీ సక్సెస్ కావాలనుకోవడం బాగుంటుందా, సక్సెస్ ఖచ్చితంగా అయితే బాగుంటుందా? 2 క్లారిటీ ఇస్తున్నా. సక్సెస్ అయితే బాగుంటుందా, సక్సెస్ ఖచ్చితంగా కావాలా? కానీ జనాభా కూడా 95% పీపుల్స్ ఏమనుకుంటే ఆ సార్లు లక్ష రూపాయలు నాకు వస్తే బాగుండు, ఓ సార్లు కారు వస్తే బాగుండు, సార్లు లగ్జరీలు వస్తే బాగుండు, వస్తే బాగుండు అనుకుంటాం. కానీ మన మనసు వెళ్తుంది, ఇంటి వెనక వెళ్తుంది, మన మైండ్స్ యాక్సెప్ట్ చేయదు. నా మొక్కలే కారు ఉంటారు, నా మొక్కలు లక్ష రూపాయలు సంపాదిస్తారు, నేను చదువుతాను నీకు నువ్వు తక్కువ చేసుకుంటావు. నిజమా కదమాట? ఆ తక్కువ చేసుకుంటే ఏమవుతుంది, నీ మైండ్లో నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ స్టార్ట్ అయితే నెగిటివ్ పాజిటివ్ వస్తుందా? చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పొలం మొత్తం ఒక వ్యక్తి వ్యవసాయదారుడు పొలం నాటిండు మొత్తం, అంటే నాటి పొలం మొత్తం దున్నిండి క్లియర్గా. అందులో విత్తనాలు టమాటా విత్తనాలు నాటిండు. ఏ విత్తనాలు? టమాటా విత్తనాలు నాటిండు. ఆయన ఏ పంట వస్తుంది? కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు, పత్తి పంట ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కాటం వస్తుంది. అది నువ్వు నాటిన విత్తనాలు ఏంటి? ఏ పంట వస్తుంది? ఏ పంట వస్తుంది? నువ్వు మీటింగ్లో బాగానే పెట్టి అన్ని బాగానే ఊపుకుంటావు అన్ని చేస్తావు, ఇలా క్లాప్ కొడుతూ అన్ని చేస్తావు. ఇంటి కూడా ఏం చేస్తావు? ఎవరితో సోపతి చేస్తావు? టమాటా పంటతో సోపతి ఎవరితో సోపతి చేస్తావు అంటే పత్తి పిల్లలతో సోపతి చేస్తావు. రిజల్ట్ వస్తుంది. మీకు టవర్ వస్తుంది. టవర్ అంటే సింగిల్ టవర్ తెలుసు కదా. నా ఫోన్లో జియో సిమ్ ఉంది, మీ ఫోన్ ఏ సిమ్ ఉంది? ఏ సిమ్ ఉంది? కొంత ఎయిర్టెల్ ఉంది, కొంత ఐడియా ఉంది, కొంత బిఐ ఉంది, కొంత దగ్గర ఎయిర్టెల్ జియో ఉంటుంది. 4 రకాల మ్యాక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటుంటే మీ సిమ్ ఏది ఫోన్లో? జియో సిమ్. నువ్వు ఏ టవర్ కింద కూర్చోవాలి? నువ్వేం చేస్తావు తెలుసా? ఏ జియో కస్టమర్ చాలా మంది ఎక్కువ అని చెప్పేసి ఏ టవర్ కింద కూర్చోపోయి వస్తా సిగ్నల్ వస్తుందా? ఈరోజు మీటింగ్కి వెళ్తే అందరూ ఏం చేస్తారంటే నేను అయితే ఊగుతో పాడవుతావు. ఇంటికి కొన్ని ఎవడో కూడా ఏం చేసుకొచ్చి బాగా ఉండిపోతాం. మనం సూతో గుర్తురాయన ఇట్లాంటి బస్సు చూసినాం, ఇట్లాంటి బస్సు విన్నాం. నేను ఈ బిన్న బెస్ట్ 1996 లో ఇట్లాంటి చెప్తాను. 1996 రా కంపెనీ వచ్చిందా? కంపెనీ వచ్చినప్పుడు జనాలు ఏం చెప్తారు? జోరు చెప్తారు. ఏం చెప్తారు? నీకు జోరు ఎంత డబ్బులు వస్తాయా, సక్సెస్ పీపుల్స్ ఫాలో డబ్బులు వస్తాయా? మనందరం ఏం చేస్తాం?
ఎక్కువ వింటే శివుడు వస్తుంది, ఎక్కువ వింటే చూస్తే కళ్ళద్దాలు వస్తాయి. మీరు వినాలా చూడాలి, ఇప్పుడు చేయాలి, లేకపోతే చేయాలి ఖచ్చితంగా. ఏం చేయాలి? సక్సెస్ఫుల్ పీపుల్స్ ఎవరైతే సక్సెస్ అయిన వ్యక్తుల్లో వాళ్ళు చెప్పిన మాట వినుకుంటూ నీ డౌట్ అని క్లియర్ చేసుకుంటూ ముందు కింద ఖచ్చితంగా వినేది. అవునా కదా? చిన్న టాపిక్ ఇది. నువ్వు జనాభా మాట విన్నావనుకో, ఎవరితో సోప చేస్తావు అలా తయారు. సింపుల్ చెప్తున్నావు, ఎవరితో సోప చేస్తావు అలా తయారవుతావు. ఓ తావుతో సోప చేస్తే వెళ్తాం. అబద్ధాలు చెప్తున్నావు, సెక్రటరీ అబద్ధాలు చెప్తావు, నిజం కాదు.